హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నాకు ఒక విషయం స్పష్టం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చెయ్యలేరు అనేది మొత్తం స్పష్టమైంది. ఎందుకంటే మొన్నటి వరకు ఏ తమ్ముళ్ళు కావాలంటే నేను జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించలేనా, ఒక్క సెకండ్లో పని కాదా అన్నారు. ఎందుకు పంపించరు? మరి ఎందుకు పంపించారు సార్? బాబాయిని గొడ్డలతో నరికాడని మీరే చెప్తారు, కానీ ఆయనకి జైలుకి పంపించరు. సుగాలి ప్రీతి కేసులో మీరు చేసి ఆ జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేదంటారు, మెలగొండి ఉంటారు. లిక్కర్ కుంభకోణంలో దొరికాడంటూ మీరు మీకు సంబంధించినటువంటి టీవీ ఛానల్ ఓ అమ్మ ఒక రేంజ్లో రేపే అరెస్ట్, ఎల్లుండే అరెస్ట్, ఈడీ కేసులు, ఆ కేసులు, ఈ కేసులని ఏ అమ్మ రోడ్డు మీద పిచ్చి కుక్కరిసినట్టు అరిచారు. ఏ ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయలేదు. అసలు గతంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. మోడీ గారి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి అయ్యా అయ్యా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ అయ్యింది అయ్యా, మా క్యాడర్ ఒప్పుకోవట్లేదయ్యా అంటూ అటు పవన్ కళ్యాణ్ అడిగారని ఆయన స్పష్టంగా చెప్పాడు. తర్వాత ఇంకా ఆయన పైన ఓ రేంజ్లో అసలు మాకేం సంబంధం అది ఇదని పవన్ కళ్యాణ్ గారు చాలా ఫీల్ అయిపోయి చాలా 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 అఫెండ్ అయిపోయి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడానికి తల్ల కిందలుగా తపస్సు చేసి చేతగా సతికలపడి పక్కన కూర్చున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ తెలకపల్లి గారు ఉన్నారు, ఈయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ చేస్తున్నారని చెప్తారంటే నాకు అర్థం కాదు. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు కూటమి ప్రభుత్వంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ప్రతిసారి మోడీ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారట, అయ్యా ఒక్కసారి జగన్ మీద కేసులు కొంచెం ఫాస్ట్ చేయండి అయ్యా, ఆయన అరెస్ట్ చేయించండి అయ్యా అని అడుగుతుండే మెథ్రో ఒకటే తప్ప ఇంకా ఏమైనా అడగండి లవడేడ భోజ్యం అంటూ ఆయన సమాధానం చెప్తున్నారనేసి చెప్తున్నారు. ఇది నేనన్న మాట కాదు, ఎవరైతే తెలుగు టీవీ 99 ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తెలకపల్లి గారు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. చంద్రబాబు గారి విషయంలో మటుకు నేను చాలా మంది చెప్పేవాళ్ళు ఏమని, నాకు తెలుగుదేశం ఎంపీ ఒక ఆయన చెప్పాడు, అటువైపు ఆయన సలహాదారుగా ఉన్న ఆయన కూడా చెప్పాడు. ఏమని అంటే ఎప్పుడు వచ్చినా కానీ జగన్ మీద తెలుగుదేశం ఎంపీ ఒకరు చెప్పారంటే అదేవిధంగా ఆయన సలహాదారుగా ఉన్న వ్యక్తి కూడా చెప్పారంటే ఏమని చెప్పారు? తెలుగుదేశం ఎంపీ ఏమని చెప్పారు, ఆయన సలహాదారుగా ఉన్న వ్యక్తి ఏమని చెప్పారని కనుక మనం ఆలోచిస్తే హెదవది ఇక్కడే అసలు విషయం తన్నుకొని బయటకు వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ తెలకపల్లి గారిని ఏం చేస్తారో అని నాకు ఒక రకంగా భయం కూడా వేస్తుంది. సుమి కేఆర్ఆర్ గారిని అరెస్ట్ చేసినట్టు, రావణాన్ని అరెస్ట్ చేసినట్టు, అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద దాడి చేసినట్టు ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అంటారా, ఏమన్నా చేస్తారా అనేది నాకు అర్థం కావట్లేదు. ఒకసారి వినండి. చాలా మంది చెప్పేవాళ్ళు ఏమని, నాకు తెలుగుదేశం ఎంపీ ఒక ఆయన చెప్పాడు, అటువైపు ఆయన సలహాదారుగా ఉన్న ఆయన కూడా చెప్పాడు. ఏమని అంటే ఎప్పుడు వచ్చినా కానీ జగన్ మీద కేసులు వేగవంతం చేయండి, తొందరగా ముగించండి అని ఆయన అడుగుతారు. జగన్ మీద కేసులు వేగవంతం చేయండి, త్వరగా ముగించండి అని అడుగుతారండి. పాపం ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు, మీరేమో ఇక్కడ నేను అనుకుంటే చిటికలో అరెస్ట్ చేస్తా అంటారు, మరి మీ మంత్రులు, మీ ఎంపీలు, మీ పర్సనల్ సలహాదారులంతా ఏంటి మోడీ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు చేసి మరి త్వరగా ముగించండి ప్లీజ్ అని అడుక్కుంటారని చెప్తూ ఉన్నారు. ఇందుట్లో ఏది కరెక్ట్ అంటారు? నిజం చెప్పండి సార్. మంది కూటమి గవర్నమెంట్ పవర్ఫుల్ గవర్నమెంటే కదా, 165 సీట్లు ఉన్నాయి మన చేతిలో. ఎవడైనా ఇక్కడ మీసం తిప్పి 160 సీట్లు ఎవడొస్తాడో రంటరా కాసుకుందాం అనే సత్తా ఉన్న సీట్లే కదా ప్రజలు మనకి ఇచ్చింది. ప్రజలు ఈవీఎంలో సెకండరీ అనుకోండి ఇచ్చింది. మరి మనం ఏం చేయాలా? బాబాని గొడ్డలతో నరికినటువంటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని అరిస్తే పోలీసులే లెఫ్ట్ రైట్ అనుకుంటే వీళ్ళు అరెస్ట్ చేస్తారు కదా. మరి ఎందుకు మనం చేయట్లేదు? అంటే మన దగ్గర సీన్ లేదా, మన దగ్గర ఎవిడెన్స్ లేవా, మన దగ్గర సత్తా లేదా, మన దగ్గర బలం లేదా, మన దగ్గర ఆ బలుపు లేదా, మన దగ్గర ఏమీ లేదా అనేది ప్రజలకు అర్థం అవ్వాలి. ఎందుకంటే మొన్న కూడా లోకేష్ బాబు గారు మాట్లాడుతూ బాబా ఏం చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఐఎమ్ షూర్ అన్నారు. నిజమే సార్, యువర్ షూర్. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు సార్ లోకేష్ గారు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు మీరు అంటే, మరి అరెస్ట్ చేయకపోవడమే కాకుండా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ అరెస్ట్ చేయరా ప్లీజ్ అని ఎందుకు అడుక్కుంటున్నారు? ఇప్పుడు నేను అనలేదు కదా, ఇప్పుడు తెలకపల్లి చెప్తున్నారు. ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి మోడీ గారితో జగన్ మీద కేసులు త్వరితగతం చెయ్యండి, అక్కడ ఏదో ఒక విధంగా ముగించండి ప్లీజ్ అంటే అదొక్కటి తప్ప వేరేది అడగండి మిత్రో అంటున్నారంట కదా. సో
చూడండి ఎలా ఉంటుందంటే, బాబాయిని చంపిన వ్యక్తిని అరెస్ట్ చేయలేదు, లిక్కర్ కేసులో దొరికిపోయాడు, రేపు ఎల్లుండు అని ప్రోపగండాలు నడుస్తూనే ఉంటాయి. అంతకుమించి ఏమి లేదు కదా. అసలు నిజంగా చెప్పాలంటే మాటికోసారి షర్మిల వచ్చి బయట ఊగుతూ ఉంటుంది, మా అన్నయ్య అది ఇది నాకు కావాల్సిన ఆస్తులు ఇవ్వలేదని చెప్తూ ఉంటారు. కేసు పెట్టొచ్చు కదా వెళ్ళి. చంద్రబాబు నాయుడికి ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి షర్మిల బయటకు వచ్చి ఏదో వాగుతూ ఉంటారు కదా, ఆ వాగే బదులు వెళ్ళి కేసు పెట్టొచ్చు కదా, మా అన్నయ్య నా ఆస్తులు తీసుకున్నాడు, నా ఆస్తులు ఇవ్వట్లేదని. అంటే లీగల్ ఎలిజిబిలిటీ లేదా మీకు? లీగల్ ఎలిజిబిలిటీ లేదా అంటే మీరు చెప్పేది గాలి కబుర్లా? ఏదో ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు, ఉన్నదంతా దోచుకోవాలని ప్లానింగ్గా. దట్టు చంద్రబాబు నాయుడికి ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి నువ్వు ఎగేసుకొని వస్తావు చూడు, అది కూడా స్కెచ్చేనా? ఓన్లేండి చూద్దాం. ఎట్లాగా ఇది ఒక టాపిక్ కాకుండా ఏదైనా ఉంటే మాట్లాడితే బాగుంటుందని మోదీ అన్నారు అని చెప్పి వాళ్ళు అనేవాళ్ళు. ఎక్స్ట్రా ఇది ఒక్క టాపిక్ తప్పించి ఇంక వేరేదో ఏదైనా మాట్లాడబ్బా అంట మోడీ. ఈ ఒక్క టాపిక్ టచ్ చేయకు నువ్వు అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసే ఉద్దేశం మోడీ గారికి కూడా లేదు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి స్ట్రైట్ ఫార్వర్డ్, ఆయన ఎంతో కొంత సంక్షేమం చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనాని విజృంభించకుండా చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా ప్రొటెస్ట్ చేశాడు. చేసిన అప్పులు 3,50,000 కోట్లలో 2,70,000 కోట్లు డీబీటీ పద్ధతి ద్వారా ప్రజల అకౌంట్లోకి నిస్వార్థంగా డైరెక్ట్గా వేశాడు. అంతేకాదు, ఎప్పుడు ఇప్పటి వరకు కని విని ఎరగని రేంజ్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా గ్రామ వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చాడు. ఇంటింటికి రేషన్ అంటూ వెహికల్స్ కొన్ని వేలల్లో కొన్నాడు. ఆరోగ్యశ్రీని ఇప్పటివరకు చచ్చిపోకుండా కాపాడాడు. ఇలా అన్నీ తెలుసు మోడీకి, అన్నీ తెలుసు. అమ్మఒడి అంటూ విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రొడ్యూస్ చేసి ప్రతి స్కూల్లో నాడు నేడు అంటూ రూపురేఖలు మార్చాడు. ఇప్పుడు మోడీ వెళ్ళినా, లేకపోతే లోకేష్ వెళ్ళినా, చంద్రబాబు వెళ్ళినా, చివరికి ఎవడెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేసిన స్కూల్లోకి వెళ్ళి బాగోతాలు చెప్పడం తప్పించి, బౌరుమంటం తప్పించి ఏం పీకేది లేదని మోడీ గారికి కూడా తెలుసు. అందుకే మోడీ గారు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయడు. ఎందుకంటే ఒక వ్యక్తిలో నిజాయితీ ఉన్నప్పుడు దాన్ని టచ్ చేయాలంటే చాలా దమ్ము కావాలి. మోడీ గారికి ఎవరేంటో తెలుసు కాబట్టి ఆయన టచ్ చేయడు. మరి మన చంద్రబాబు నాయుడు గారు గతంలో మోడీని ఎన్ని తిట్లు తిట్టాడు? పెళ్లి కానోడు అని తిట్టాడు, నాకన్నా జూనియర్ అని తిట్టాడు. అంతేకాదు, మోడీ వస్తే బ్లాక్ డ్రెస్సులు వేసుకొని మోడీ గోబ్యాక్ అంటూ నిరసనలు చేశాడు. నువ్వెవరివి, నువ్వు నాకన్నా జూనియర్వి, నువ్వేంది పీకేదని అడిగారు. ఇన్ని చేసిన తర్వాత మోడీ ఏమైనా పెచ్చోడా? మోడీ కూడా మాట్లాడాడు. పోలవరం అనేది చంద్రబాబు నాయుడికి ఏటీఎం దొరికినంత దోచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు రాల్చుకుంటాడని కూడా చెప్పాడు. ఇంతకేం జరిగిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి కొద్దిగా కూటమిలో ఉన్నామనేసి వెంటనే పక్కకి చేరి ప్లీజ్ అరెస్ట్ అంటే అరెస్ట్ చేస్తాడండి మోడీ? చేయడు సార్. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక్క నిమిషంలో అరెస్ట్ చేస్తా అన్నప్పుడు, ఆధారాలు ఉన్నప్పుడు అరెస్ట్ చేసే దమ్ముందా లేదా? అంటే కూటమి ప్రభుత్వాన్ని మొత్తాన్ని అడగాల్సిన అవసరం అంతైనా ఉంది. అదేవిధంగా మోడీ దగ్గరికి వెళ్ళి ఎందుకు అడుక్కుంటున్నారు అటు పవన్ కళ్యాణ్ ఇటు మీరు ఇద్దరు కూడా అనేది ప్రజలకు అర్థం కావాలి. ఎందుకంటే అతని దగ్గర ఎటువంటి తప్పు లేదు కాబట్టి, వ్యవస్థలు ఎలా నడవాలో అలా నడుస్తాయి కాబట్టి, మీలాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అడ్డంగా బుక్ అయిపోయి జీఎస్టీ కోసం అప్లై చేసి దొరికిపోయి అరెస్ట్ అయ్యి 53 రోజులు జైల్లో చెప్పకూడదు తినలేదు కాబట్టి ఇది నేను ఇలా అనకూడదు. గతం అందరూ జగన్మోహన్ రెడ్డి గారి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక నెంబర్ వచ్చినప్పుడు ఆ నెంబర్ని పెట్టి ఆయన హేళన చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అఫీషియల్గా ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ బట్టే ప్రజలందరూ కూడా ఆయన్ని ఏంటి, ఎలా చేయాలి, ఏంటి అనేది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు లేవని చాలామంది అనుకుంటే తప్పే. చంద్రబాబు నాయుడు గారి పైన దగ్గర 29 కేసుల వరకు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఎన్ని స్టేలో ఉన్నాయి, కొన్ని ఆయనకి సంపాదనకు మించి ఆస్తులు ఉన్నాయనే కేసులు అయితే చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా ఒకరోజు గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మాత్రం తాట తీసి వదిలేస్తాడు. ఆ విషయాలు అందరికీ తెలుసు. మొత్తానికి ఎవరైనా వెళ్ళినా కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమన్నట్టు పవన్ కళ్యాణ్, ఇటు ఈయన అడుక్కోవడం తప్పించి ఏమీ లేదంటూ అటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు అన్నారు. ఇప్పుడు ఎలకపల్లి గారు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారు. ఒకే కాంటెక్స్ట్, ఒకే పార్టీకి సంబంధించి కూటమిలో ఉన్న వాళ్ళు ఈ విధంగా పాపం నానా కష్టాలు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించడానికి అనేది మాత్రం వాస్తవం. ఏం చేస్తారు? చంద్రబాబు గారి విషయంలో మటుకు నేను చాలా మంది చెప్పేవాళ్ళు ఏమని, నాకు తెలుగుదేశం ఎంపీ ఒక ఆయన చెప్పాడు,
అటువైపున ఆయన సలహాదారుగా ఉన్న ఆయన కూడా చెప్పాడు ఏమనంటే ఎప్పుడు వచ్చినా కానీ జగన్ మీద కేసులు వేగవంతం చేయండి, తొందరగా ముగించండి అని ఆయన అడుగుతారు. ఎట్లాగా ఇది ఒక్క టాపిక్ కాకుండా ఏదైనా ఉంటే మాట్లాడితే బాగుంటుందని మోదీ అన్నారు అని చెప్పి వాళ్ళు అనేవాడు. సో అదనమాట, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే తప్పు కావాలి కదా, తప్పు లేని వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారనేది పాపం ఎవరికి అర్థం కావట్లేదు. అంత దమ్ము ధైర్యం ఏమంటే బాబాయ్ని చంపిన కేసులో కానీ లిక్కర్ కేసులో కానీ స్టేట్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి వాళ్ళ సత్తా చాటుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.